హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయశ్రీకాంత్ వ్లాగ్స్. మేమైతే శ్రీశైలం వెళ్తున్నాము. అక్కడ గేట్స్ ఓపెన్ చేసిరంట. అందులో ఒకటి ఈ టైంలో వెళ్తే వెదర్ కూడా బాగుంటుంది, అలాగే మొక్కు కూడా తీర్చుకున్నట్టు ఉంటుంది, దేవుని దర్శనం కూడా చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి. ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clock, అంటే మేము నైట్ వెళ్ళినాం 2 అట్లా. ఇక్కడికి వచ్చేసరికి మార్నింగ్ అయింది. ఇగో ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ మొత్తం బ్రిడ్జ్ దగ్గర. అంటే ఒక హిల్, అంటే కొండ మొత్తం కింద దిగిన డౌన్కి మధ్యలో ఉంటుంది, 2 కొండ మధ్యలో ఉంటుంది కదా మనకి. ఇది ప్రాజెక్ట్ శ్రీశైలంది. అక్కడ అంటే ఇంతకుముందు 4 ఉండనంట, ఇన్ఫ్లో పెరగడం వల్ల 4 గేట్స్ ఎత్తేసిరు. మేము పోయేసరికి 2 మాత్రమే ఓపెన్ ఉన్నాయి. చూడండి, ఎర్లీ మార్నింగ్ మంచిగా అంటే వర్షం లాగానే జల్లులాగా కురుస్తుంది మొత్తం అంతా. అక్కడ రెయిన్బో కూడా ఫామ్ అయింది. అందరు దిగి చూస్తారు. ట్రాఫిక్ జామ్ ఒకటి అయింది. ఇగో ఇంకా కిందకి వెళ్తాను. కిందకి వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కాలి. అక్కడ ఆపోజిట్లో కనబడుతుంది కదా, అక్కడికి ఎక్కాలి మళ్ళీ. ఇగో గ్లాస్ పైన వాటర్ కనబడుతుంది చూడండి. అవన్నీ ఇవన్నీ ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చినాయి అనమాట. అక్కడి నుంచి వచ్చినాయి. ఇప్పుడు రెయిన్బో అక్కడి సైడ్ నుంచి కనబడుతుంది, ఇక్కడ సైడ్ నుంచి ఆ గీడ కూడా కనబడుతుంది. ఇక్కడ ఫోటో తీద్దాం మనం. రండి ఏ బాబు రండి. అక్కడ జాబ్ చూసిరా? వాటర్ చూడండి మొత్తం పాల లెక్కలో ఉన్నాయి. అంటే ఆ గేట్స్ చాలా హైట్లో ఉన్నాయి, మనకి చిన్నగా కనబడుతున్నాయి. కానీ అంత పైనుంచి కింద పడేసరికి అగో ఒకటేసరికి ఇట్లా కింద పడే ప్రెజర్కి ఇట్లా పైకి లేచి మొత్తం నురగలాగా అయిపోయినాయి. అసలు చూసుకుంటే మేమైతే ఇక 2 గుట్టలు ఎక్కేసి దేవుడి దగ్గరికి వచ్చేసినాం. ఇది పార్కింగ్ ఏరియా, ఇది స్టార్టింగ్లో అనమాట. ఇక్కడ సైడ్ కొంచెం ముందుకు వెళ్ళాక ఏ వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరికి ఎంట్రన్స్లో లింగము ఇప్పుడు పాతాళగంగకి అయితే పోతున్నారు. బ్యాగులు అయితే పాతాళగంగకి అయితే పోతున్నారు సానేయడానికి. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర గంగమ్మ తల్లి చిన్న ఇక స్టెప్ మెట్లు అయితే స్టార్ట్ అయినాయి. దిగుతా బాగుండా ఇన్ని మెట్లు. అరే ఇది గంగలో స్నానం చేసినాక వచ్చి తీసుకోదాం. ఇవి ఎలా వదులుతారు నదిలా దీపం. ఇక ఈడంగా రిటర్న్ వచ్చేటోళ్ళు, ఈడంగా పోయేటోళ్ళు పోతారు. కార్లోనే వేసినట్టు చెప్పులు అబ్బా చిన్నగా. మెట్లన్నీ కంప్లీట్ అయ్యాక కింద ఇట్లా ఆర్చిలాగా ఇట్లా వచ్చింది. ఇక్కడ అందరూ ఆగేది అనుకుంటా. కింద మెట్లు దిగి ఈడంగకి దిగి స్నానం చేసుకొని ఈడంగకి దర్శనం చేసుకున్నారంట శివుణ్ణి. ఇప్పుడు రాజులు ఇది కిందికి దిగాక అప్పుడు గంగమ్మ ఇందాక వచ్చేదంట. ఇప్పుడు ఇది ఇంకా కిందికి ఉంది. మొత్తం టోటల్ 1100 మెట్లేమో ఉన్నాయి. దిగేసి వచ్చినప్పుడు ఉన్నాయి. ఇంకా సగం దిగాలి, సగమే తిను. ఇక రివర్ అయితే కనబడుతుంది పాతాళగంగ. సూపర్ ఉంది.
దిగడం అయితే పెద్ద కష్టంగా ఉన్నాయి, ఎక్కడం ఎంత కష్టమవుతుందో ఏమో. ట్రైబల్ వాళ్ళే మొత్తం, వాళ్ళే మంచిగా ఉన్నాయి చిన్న చిన్న హౌసెస్ చూడండి, చిన్న చిన్నగా మంచిగా. వీళ్ళు ఇక్కడే బిజినెస్ పెట్టుకొని ఇక్కడే ఉంటారు పాపం. మర్చిపోయిన అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడే, బట్టలతో సహా సోప్స్ ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అయితే ఏదో ఒకటి రాసి ఉంది ఇక్కడ, తెలుగులోనే రాసిరు మెట్ల ప్రతి స్టెప్ పైన ఉంటుంది. ఇవి చూడండి, పాతాళ గంగ అంటే ఏమో అనుకున్నాను, పాతాళంకి పోయినట్టే ఉంది, కిందకి డౌన్లోకి ఉంది. ఎంత డౌన్లో ఉంది ఇది, లోయలోకి ఉన్నట్టుంది. ఇక అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ మనకి. గంగమ్మకు దీపం పెట్టడానికి కూడా ప్రతి ఒక్క సామాన్ ఉంది. 100 రూపాయలు అంటే ఒకటి. స్లోలీ ఫైనల్లీ చిన్నగా నెమ్మదిగా ఇప్పుడైతే పాత్రలు ఇంకైతే వచ్చేసిన నేను. అందరు ముందు వేరేనే లాస్ట్ ముత్తు వచ్చేసింది. చంపింగ్ చేస్తున్నావు ఇంకా. ఇదే అండి పాతాళ గంగ, బ్యూటిఫుల్ ఉంది. ఇంత కష్టపడి ఇగో ఇంత ప్రశాంతమైన ప్లేస్కి వచ్చినాము. రివర్ అయితే కిరాకుంది, ఈ స్నానం చేయాలిగా, బోట్ ఎక్కడానికి ఉంది. స్నానం చేసి దర్శనానికి పోవాలి. పిల్లలకి చెప్పి స్నానం చెప్పినాక తర్వాత మమ్మీ వేసినాక ఇగో స్నానాలు అయితే చేస్తారు, ఇలా బోట్ వెళ్ళిపోతుంది. చూడండి ఎంత గలీజ్ చేస్తారు జనాలు అయితే, ఏడవైనా గదరే ఇళ్ళనే షాంపులు పెట్టుకుని స్నానం చేస్తారు. ఆడవాళ్ళే ఒక పక్క దీపాలు వదిలేస్తారు, ఏందో ఏమో అంటే పోతరాజు. రికార్డ్ చేసిన ఇంకా దర్శనానికి పోయేసరికి లేట్ అవుతుందని 1 అయింది అప్పటికే. అందుకే అక్కడ పాసిబుల్ కాలేదు, అక్కడ దర్శనం చేసుకొని అక్కడే ఆ సత్రంలో అన్నదానం చేసి ఇంటికైతే వెళ్ళిపోయినాము. కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.